తెలంగాణ రాజకీయాల్లో స్థానికత అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యే అరకపుడి గాంధీని ఆంధ్రావాడిగా పేర్కొన్నారు. కాగా తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా లోకల్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. జీవో 33 వలన తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్గా మారుతున్నారని రేవంత్ సర్కార్పై ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో మరోసారి స్థానికత అంశం తెరమీదకొచ్చింది. ఓవైపు రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ వివాదం నడుస్తుండగానే మరోవైపు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై బీఆర్ఎస్ కొత్త వాదనను ముందుకు తెచ్చింది. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో జాప్యాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో 33 అమలు కోసం ప్రభుత్వం పట్టుబడుతోందన్నారు. జీవో 33ను అడ్డం పెట్టుకుని తెలంగాణ విద్యార్థులను నాన్ లోకల్గా మార్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు. మెడికల్ కోర్సులు చదవాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ చెలగాటమాడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో లేని సందిగ్ధత తెలంగాణలో మాత్రం కొనసాగుతుందన్నారు. దీనికంతటికీ కారణం రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలే అని మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులను ఆగం చేసి ఇంకెంతకాలం దీన్ని సాగదీస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్గా మార్చి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ఎందుకింత మొండిపట్టు పడుతోందని కేటీఆర్ నిలదీశారు. స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోందని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. అడ్మిషన్ల ప్రక్రియను రోజురోజుకు న్యాయపరమైన చిక్కుల్లోకి రేవంత్ రెడ్డి సర్కార్ నెడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని ఉంటుందన్నారు. అయితే అలాంటి వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఇటువంటి నిర్ణయాలను రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు పెరిగిందన్నారు. మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుకుంది తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీయడానికేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ రోజు చెప్పిన విషయం ఏందయ్యా అంటే, జీవో నెంబర్ 33 ద్వారా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మేలు చేస్తున్నాము, వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్తూ ఏమన్నాడు, గతంలో ఈ 100% 100 సీట్లకు సంబంధించిన దాంట్లో 85% లోకల్ వాళ్ళకు 15% ఏదని ఓపెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ పెట్టేసి అందరూ దాంట్లో పోటీ పడే రకంగా చెప్పిరు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 33 ద్వారా అన్రిజర్వ్డ్ కోటా ఏదైతే 15% ఉన్నదో అది మొత్తం కూడా తీసేసి మొత్తం 100% మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకే సీట్లు లభిస్తాయి వైద్య కళాశాలలో అని మన వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్తా ఉన్నారు. తద్వారా ఆయన చెప్పిన విషయం ఇంకొకటి ఏంది, తద్వారా 188 బీడీఎస్ సీట్లు, తర్వాత 299 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు లభించబోతున్నాయని కూడా ఆయన చెప్పారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ అనే నినాదాన్ని బీఆర్ఎస్ హయాం నిజం చేసిందన్నారు. అయితే ఈ నినాదాన్ని కాంగ్రెస్ సర్కార్ నీరుగార్చిందన్నారు కేటీఆర్. గులాబీ పార్టీ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 8,915కు పెరిగాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డాక్టర్ల ఫ్యాక్టరీగా మారిందన్నారు.
తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలకు బీఆర్ఎస్ ఇంతగా కట్టుబడి ఉంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సీన్ రివర్స్ అయిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసలు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్న విధి విధానాలు చూద్దాం. ప్రస్తుతం నీట్ అడ్మిషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ కొనసాగుతోంది. ఆల్ ఇండియా కోటా కింద 2వ రౌండ్కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా కాలేజీలు మంజూరైన నేపథ్యంలో గడువును పెంచారు. ఇందులో తెలంగాణ నుంచి 4 కాలేజీలున్నాయి. మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్, యాదాద్రిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా కింద 28 సీట్లను రిజర్వ్ చేశారు. 2వ రౌండ్లో ఈ సీట్లను కూడా జత చేశారు. కానీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మాత్రం నిలిచిపోయింది. స్థానికతను నిర్ధారించడంలో ప్రభుత్వం విఫలం కావడం, హడావుడిగా జీవో 33ను తీసుకురావడంతో అడ్మిషన్ల ప్రక్రియ న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దీంతో సొంత రాష్ట్రంలో వైద్య విద్య చదవాలన్న వేల మంది విద్యార్థుల కల త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. స్థానికత నిర్ధారణలో తీవ్రంగా విఫలమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విద్యార్థులకు భరోసా కల్పించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవో 33పై తమ వైఖరిని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను విద్యార్థులకు ఎందుకు వివరించి చెప్పడం లేదని రేవంత్ రెడ్డి సర్కార్ను తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ తోటి విద్యార్థులకు అడ్మిషన్లు పూర్తవుతుంటే పిల్లలు మానసికంగా ఆందోళన చెందుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. వాస్తవ పరిస్థితిని వివరిస్తూ మీ భవిష్యత్తుకు డోకా లేదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి గానీ, హెల్త్ యూనివర్సిటీ నుంచి గానీ ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడం ఏమిటని సర్కార్ను వారు నిలదీస్తున్నారు. మెడికల్, డెంటల్ కాలేజీల ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిబంధనలు 2027కు సవరణ చేస్తూ దానికి 3A క్లాజును చేర్చింది. ఈ మేరకు జీవో 33ను తీసుకువచ్చింది. ఈ జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టులో 53 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ వాదనల తరువాత తన తీర్పును ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలని తీర్పు ఇచ్చిన కోర్టు అదే సమయంలో జీవో 33 రద్దు చేయడానికి నిరాకరించింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల విషయంలో 646 జీవో విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 85 సీట్లు, స్థానికులకు 15% ఓపెన్ కేటగిరీకి చెందినవిగాను పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక అంటే 2014లో విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు ఇదే జీవో అమలులో ఉండేలా ఏర్పాటు చేశారు. దీని ప్రకారమే ఈ 10 ఏళ్లు వైద్య సంస్థల్లో ప్రవేశాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే జూన్ 2024తో విభజన చట్టం అమలులో ఉండాల్సిన 10 ఏళ్లు పూర్తయిపోయాయి. ఈ నేపథ్యంలో మెడికల్ అడ్మిషన్లలో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జీవో 33ను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జీవో 33లో కూడా 1979, 2017లో జారీ చేసిన ఉత్తర్వుల్లోని 2 అంశాలనే పేర్కొంది. ఇందులో ఇంటర్కు ముందు 4 ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం స్థానికతగా జీవో 33లో పేర్కొన్నారు. నీట్ పరీక్షకు ముందు 7 ఏళ్లు తెలంగాణలోనే చదవడం, అలాగే 4 ఏళ్ల పాటు తెలంగాణలో చదివిన లోకల్ అవుతారనే నిబంధనను తొలగించారు. దీంతో తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థులకు వైద్య కళాశాలల్లో ప్రవేశానికి అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే తెలంగాణ వెలుపల ఇంటర్ చదివిన వారికి మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తించదు. సాధారణంగా చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ హాస్టళ్లలో ఉండి చదువుకుంటారు. దీంతో అలాంటి తెలంగాణ విద్యార్థులకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అన్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు, విపక్షాలు తప్పుపట్టాయి.
ఈ నిబంధన వలన ఆంధ్రప్రదేశ్ లేదా బెంగళూరు లాంటి చోట్ల చదువుకున్న తెలంగాణ విద్యార్థులు అడ్మిషన్ల విషయంలో నాన్ లోకల్ అయిపోతారని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో 53 పిటిషన్లు దాఖలయ్యాయి. తమ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. సుదీర్ఘంగా జరిగిన వాదనల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఈ తీర్పు ప్రకారం తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు ఎవరైనా స్థానికులే అవుతారు. ఆ విద్యార్థులు ఒకవేళ ఇంటర్ బయట రాష్ట్రాల్లో చదివినా కానీ వారి స్థానికతకు వచ్చే ముప్పేమీ ఉండదు. అయితే జీవో 33లో చేసిన సవరణ 3A రద్దు చేస్తే కనుక దేశంలో ఉన్న వారంతా స్థానిక కోటా కింద సీట్లు పొందేందుకు అర్హులైపోతారని కోర్టు చెప్పింది. అందువల్ల జీవోను రద్దు చేయట్లేదని స్పష్టం చేసింది. దీంతో పాటు విద్యార్థుల స్థానికతను నిర్ణయించే గైడ్లైన్స్ ఏవీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని కోర్టు తీర్పులో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు రూపొందించాక వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నిర్ధారించి సీట్లను కేటాయిస్తుందని తెలిపింది. అంటే బాల్ ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలు రూపొందించాలి. దాని ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. కోర్టు తీర్పుతో తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు రూపొందించేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.